బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఆ బాబు దుగ్గిరాల వంశానికి చెందిన వారసుడు కాంతని తేల్చి పారేసిన కావ్య. అసలు ఇది ఎలా జరిగిందో తెలుసుకునే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే కావ్య, అప్పు, కళ్యాణ్ ముగ్గురు ఆ కార్ని ఫాలో అవుతుండగా వారు వీళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి అటొక కారు ఇటొక కారులో వెళ్తారు. ఇక అప్పు, కళ్యాణ్ ఫాలో అవుతున్న కారులోనే ఆ మాయ ఉంటుంది. ఇంకొక కారులో కావ్య ఉంటుంది. కావ్యను కన్ఫ్యూజ్ చేయడానికి ఆ కార్లో మాయ లేకపోయినా మాయ ఉన్నట్టుగా వాళ్ళు నటిస్తారు. ఇక కావ్య కార్లో వెళ్తుండగా కావ్యకు ఒక మెసేజ్ వస్తుంది. అది ఎవరో కాదు, మాయ పంపించి ఉంటుంది. మాయ వీడియో కాల్ రికార్డ్ చేసి ఉంటుంది. ఆ బిడ్డకు తనకు ఏ సంబంధం లేదని, ఆ బిడ్డ తనకు పుట్టలేదని, సుభాష్ తను కలిసి ఉన్న విషయం నిజమేనని, కానీ తనకు ఎటువంటి ప్రెగ్నెన్సీ రాలేదని, కావాలని నా వెనుక ఉన్న వాళ్ళు మీ వంశ మర్యాద తీయడం కోసం, డబ్బుల కోసం ఇలా చేయించారని, నన్ను క్షమించాలని, ఒకవేళ నేను బ్రతికి ఉంటే నేనే వచ్చి నిజం చెప్తానని, నేను చనిపోతే మాత్రం ఈ వీడియోని అందరికీ చూపించమని, అలాగే సుభాష్కు క్షమాపణలు చెప్పమని కోరుతూ ఆ వీడియోని పంపుతుంది కావ్యకు మాయ. ఇక కావ్య సరే ఈ వీడియోతో అందరికీ నిజం చెప్పించాలని అనుకుని ముందుగా అయితే మాయను బతికించాలని ఆ కార్ని ఫాలో అవుతుంది. ఒక దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆ కార్ నిలబడి ఉంటుంది. వెళ్ళి ఆ కార్లో చూడగానే మాయ ఉండదు. ఇక అక్కడ ఉన్న డ్రైవర్ నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి ఇదంతా చేశామని గన్ చూపించి బెదిరించి కావ్య చేతిలో ఉన్న ఫోన్ని లాక్కొని వెళ్ళిపోతాడు. ఇక కావ్యకు ఏం చేయాలో అర్థం కాదు. ఉన్న ఒక్క సాక్ష్యం ఆ ఫోన్లో ఉంది. ఆ ఫోన్ కూడా వాడు తీసుకెళ్ళిపోయాడు కాబట్టి ఇక డ్రైవర్ ఫోన్ తీసుకుని కళ్యాణ్కు ఫోన్ చేసి మీరు ఫాలో అవుతున్న కార్లోనే మాయ ఉంది, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి మీరు లైవ్ లొకేషన్ పెడితే మీ దగ్గరికే నేను వస్తాను అని చెప్తుంది. సరేనని వారిద్దరూ లైవ్ లొకేషన్ పెడితే ఇక కావ్య బయలుదేరి ఆ హోటల్కు వెళ్తుంది. అంతకంటే ముందుగా చేరిన కళ్యాణ్, అప్పు ఆ అమ్మాయి కోసం ఒక హోటల్లో దిగి ఆ అమ్మాయిని తీసుకువెళ్ళిన రూమ్లోకి వీళ్ళు వెళ్తారు. కానీ ఆ రూమ్లో మాయ ఉండదు. వీళ్ళు వెళ్ళగానే బయట నుంచి ఒక వ్యక్తి గడియ పెట్టి మీడియాకు ఫోన్ చేసి వాళ్ళను అల్లరి లేపడానికి చూస్తారు. ఇక వీళ్ళిద్దరూ రూమ్లో నుంచి రావటం, మీడియా ఎదురుపడ్డం ఇదంతా ఒకేసారి జరుగుతుంది. రాహుల్ ఇంట్లో కూడా ఒక ప్లాన్ అమలు చేస్తారు. అనామిక దగ్గరకు వెళ్ళి ఇన్నాళ్ళు నువ్వు ఎదురు చూస్తున్న ప్లాన్ ఏంటో తెలుసా, వాళ్ళిద్దరిని విడగొట్టాలని చూస్తున్నావు కదా, ఈరోజు అది నిజమైపోతుంది, వాళ్ళిద్దరూ నీకెక్కడున్నారో తెలుసా అని చెప్పేసి పలానా హోటల్లో ఒక రూమ్లో టైం స్పెండ్ చేస్తున్నారని, నువ్వు గనక మీ అత్తయ్యని తీసుకుని వెళ్తే రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని పట్టుకోవచ్చని ఐడియా ఇస్తారు అనామికకు. ఆ తెలివి తక్కువ అనామిక మీకెలా తెలుసు ఏంటి అని వివరాలు అడగకుండా వాళ్ళ అత్తయ్యని తీసుకుని రూమ్ దగ్గరకు వెళ్తుంది. కళ్యాణ్ నిజస్వరూపం చూపిస్తానని. లక్ష్మి, అనామిక, ఒకవైపు కావ్య అందరూ ఒకేసారిగా హోటల్ రూమ్కి వెళ్తారు. ఇక కళ్యాణ్, అప్పు హోటల్ రూమ్లో నుంచి బయటకు రాగానే మీడియా మొత్తం ఎదురు వచ్చి వాళ్ళకు ఇష్టం వచ్చినట్లుగా ప్రశ్నలు అడుగుతారు. మీ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు, మీరు మీ భార్యను మోసం చేస్తున్నారని ఏవేవో క్వశ్చన్స్ అడుగుతారు. ఇక కళ్యాణ్ నిజం చెప్పడానికి ఆలోచిస్తాడు. ఎందుకంటే నిజం చెప్తే ఆ మాయ గురించి ఇంటి పరువు మొత్తం పోతుందని ఏమి చెప్పకుండా అలాగే ఉంటాడు. ఇక కావ్య చూసి వాళ్ళిద్దరిని వాదించడానికి చాలా ప్రయత్నిస్తుంది. ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే మాత్రం మీరు తప్పుడు సంబంధం అంటగడతారా, ఇంకా వేరే పనులేమీ ఉండవా, మీకు అన్నీ చెప్పాలా అంటూ మాట దాట వేసే ప్రయత్నం చేస్తుంది. ఇక ఈలోపే అనామిక, ధాన్యలక్ష్మి ఆ రూమ్ వద్దకు వస్తారు. ఇక కావ్యకు ఏం మాట్లాడాలో అర్థం కాదు. రేపటి ఎపిసోడ్ మాత్రం చాలా రసవత్తరంగానే ఉంటుంది. ఎందుకనంటే వీళ్ళిద్దరినీ టీవీలో చూపించడం, ఇదంతా అప్పు వాళ్ళ అమ్మ నాన్న చూడడం వాళ్ళ నాన్నకు గుండె పగిలిపోయినంత పనవుతుంది. ఇక వాళ్ళ అమ్మ మాత్రం దుగ్గిరాల వంశం వారి కథ చెప్తాను అని అంటూ ఇంటికి వస్తుంది. ఇక అనామికను ఒక ఆట ఆడుకుంటుంది వాళ్ళమ్మ. చూడాలి మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో, అప్పుకు ఎలా న్యాయం చేయబోతున్నారు. ఇవాళ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి సీరియల్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.